అందరికీ నమస్కారం అండి. నా పేరు గోపీకృష్ణ. నేను నెల్లూరు వెటరన్ అసోసియేషన్ అథ్లెటిక్ ప్రెసిడెంట్ని. వీరు బసవయ్య గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ, వీరు శ్రీనివాసులు సార్ గారు జాయింట్ ట్రెషరరు, వీరు రామచంద్రయ్య గారు జాయింట్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు ఏసీ స్టేడియంలో నెల్లూరు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ ట్రయల్స్ జరిగాయండి. ఈరోజు సుమారు ఒక 50-60 మంది పైన అందరూ పాల్గొన్నారు. అందరూ స్త్రీ పురుషులు అందరూ చాలా మంది ఈరోజు పాల్గొని ఉల్లాసంగా అందరూ పాల్గొన్నారండి. ఇది రేపు డిసెంబర్లో 13-14 స్టేట్ మీట్ గుంటూరు జిల్లా పెదనందిపాడు పాలపర్రు గ్రామంలో జరుగుతుందండి. దానికోసంగా ఈరోజు సెలక్షన్స్ అన్నీ ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసామండి. ఈరోజు ఇది గుంటూరులో స్టేట్ మీట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ, గెలిచిన వాళ్ళు కానీ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఫిబ్రవరిలో 13-14 తేదీల్లో మధ్యప్రదేశ్ జబల్పూర్లో నేషనల్స్ జరుగుతాయండి. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చండి. దానికి కూడా అందరూ ఇప్పటి నుంచి అందరూ ప్రాక్టీస్ అందరూ మొదలు పెడుతున్నామండి. ఇది క్రీడలు మానసిక దృఢత్వానికి, శారీరక ఉల్లాసానికి ఎంతో మేలండి. ఇది అందరూ చేస్తే ఆరోగ్యకరంగా, ఈ వయసులో కూడా అందరం ఆరోగ్యకరంగా ఉన్నామంటే ఈ క్రీడల వల్లే అందరం ఉంటున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎంపికలు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు గౌరవనీయులు శ్రీ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మాస్టర్ వెటరన్ అథ్లెటిక్ అధ్యక్షుడైనటువంటి శ్రీ గోపీకృష్ణ గారి ఆధ్వర్యంలో సెక్రటరీ గారు బసవయ్య గారు, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ రామచంద్ర గారు, ట్రెజరరు శ్రీనివాసులు గారు, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కోటేశ్వరమ్మ గారు, నేను జాయింట్ సెక్రటరీ హజరత్ బాబు, మా అందరి ఆధ్వర్యంలో ఎంతోమంది మహిళా పురుష అథ్లెట్లు పాల్గొని చాలా విజయవంతంగా జిల్లా ఎంపికలు చేశాము. ఇక్కడ నుంచి తదుపరి మేము గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామంలో స్టేట్ మీట్ ఆడుతాము. 45వ రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటాము. కనుక ఈరోజు జిల్లా స్థాయి ఎంపికలు జరిగినందుకు చాలా ఆనందం తెలియజేస్తూ, పాల్గొన్న క్రీడాకారులకు, మా కార్యవర్గ సభ్యులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.